నమస్తే, నేను మీ రాజేంద్ర. ద మోస్ట్ ఇంపార్టెంట్ బ్రేకింగ్ పాయింట్స్ కొన్ని ఉన్నాయి, దాని మీద మనం అప్డేట్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఏంటవి? గతంలో కొండా సురేఖ ఎవరిమే? తెలంగాణ మంత్రి, పైగా దేవాదాయ శాఖలో ఉన్నటువంటి మంత్రులు కానీ అధికారులు కానీ అంతో ఇంతో ఒక భక్తి, ఒక మంచి సత్ప్రవర్తనతో ఉండాలి అనేది ఆశిస్తారు జనం సహజంగా. కానీ వాళ్ళు ఉంటారో లేదో అందరికీ తెలిసిన విషయమే. అలాగే ఒక మహిళగా కొండా సురేఖ కొంతమంది మీద ఆరోపణలు చేస్తున్నప్పుడు తను కూడా ఒక మహిళ అన్నటువంటి విషయం మర్చిపోవడం వల్ల ఒక ప్రమాదాన్ని, ఒక పరువు తక్కువ విషయాన్ని ఫేస్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఆమె చేసినటువంటి కామెంట్స్ ఎవరి మీద? నాగార్జున కుటుంబం మీద. దట్టు బేస్ ఎవరి మీద? ఆయన కోడల మీద. సో ఇక్కడ వచ్చినటువంటి సమస్య ఏంటి అనంటే, రాజకీయమైనటువంటి విషయాల్లో మనం అనవసరమైనటువంటి విషయాలను కోపంతోనో, ద్వేషంతోనో, అసహనంతోనో ఇష్టానుసారం మనం మాట్లాడితే వచ్చే ప్రమాదం ఏంటి అనే దానికి ఉదాహరణ ఇవాళ కొండా సురేఖ యొక్క ఉదంతం. ఆమె మీద పరువు నష్ట దావా వేసినటువంటి నాగార్జున, ఆమె చేసినటువంటి వ్యాఖ్యల్లో అభ్యంతరకరమైనటువంటివి, అలాగే ఏమాత్రం క్షమించకూడనటువంటివి ఉన్నాయని సభ్య సమాజం కూడా భావించింది. ఒక మంత్రి ఉండి బాధ్యతగా ఉండాల్సిన ఒక మహిళ ఎందుకని ఇలాంటి వాటికి తొందరపడి మాట్లాడిందా, కావాలని మాట్లాడిందా, లేకపోతే రాజకీయ కుట్రలో ఇది ఒక భాగమా అన్నటువంటి చర్చగా ఈ సబ్జెక్టు మొత్తం టర్న్ అయింది. కోర్టుకు వెళ్ళింది. కోర్టుకు వెళ్ళిన తర్వాత మంత్రి అని ఎవరు చూడరు కదా, చట్టం ముందు సమానమే అన్నటువంటి కొంతవరకు యాజ్ ఎ జర్నలిస్ట్ ఐ కాంట్ సే దట్ చట్టం ముందు అందరూ సమానమేనా అని అంటే ఏమో ప్రాక్టికల్గా అది నాకు అనిపించట్లా. అనుభవాలు అనేకం చూసిన తర్వాత ఆ మాట అనాలనిపించట్లా. చట్టం కొంతమందికి మాత్రమే చుట్టంగా వ్యవహరిస్తున్నటువంటి ఉదంతాలు అనేకం చూస్తున్నటువంటి నేపథ్యంలో మంత్రికి చుట్టంగా మాత్రం మారలా, ప్రమాదంగా మారింది. మెడలో పామేసుకున్నట్టుగా ఆమె అనవసరమైనటువంటి విషయాన్ని నోరు జారి మాట్లాడడం వల్ల వచ్చినటువంటి ప్రమాదం ఇవాళ ఆమె ఫేస్ చేస్తుంది. మంత్రిగానే కాదు, సభ్య సమాజంలో మనము కొన్ని కామెంట్స్ చేయబోయే ముందు మేబీ పొలిటీషియన్, మేబీ జర్నలిస్ట్, మేబీ ఎనలిస్ట్, హూ ఎవర్ మేబీ, పక్క వాళ్ళ గురించి మాట్లాడబోతున్నప్పుడు 100 సార్లు ఆలోచించి మరీ మాట్లాడాలి. నెగిటివ్ ఏదైనా ఉంటే బట్ పాజిటివ్గా మీరు ఫీల్ అయ్యేది మీ ఇష్టానుసారం మీరు పొగుడుకోండి, తెగడండి, వాట్ ఎవర్ యూ వాంట్ టు సే. జనం చూస్తారో, అసహించుకుంటారో, లేదా మీరు చెప్పింది నిజమని భావిస్తారో, లెట్ ఇట్ బి. బట్ ఇక్కడ ఈ విషయానికి వచ్చేసరికి రాజకీయాల్లోకి అనవసరమైనటువంటి రగడను సృష్టించింది ఈమె వ్యాఖ్యలు. కొండా సురేఖ మొట్టమొదటి నుంచి కొంత సాంప్రదాయబద్ధమైనటువంటి రాజకీయాల్లో కొంత కంట్రోల్గా ఉంటుందన్నటువంటి ఒక ముద్ర నుంచి బయటపడి ఒక ప్రమాదకరమైనటువంటి మార్గాన్ని ఎంచుకుందామె. అందరిలా మనం నోటికొచ్చినట్టు మాట్లాడేస్తే ట్రెండింగ్లో ఉండిపోతాం. కొందరిలా మనము దూషించేస్తే చాలా గొప్పగా జనం గుర్తిస్తారు, అలాగే అధికార పార్టీ కూడా భుజం తడుతుంది అన్నటువంటి ఒక పొరపాటు పని ఆమె చేసింది. నిజానికి ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం, ఇవాళ ఉన్నటువంటి ఆమె పార్టీ ఇద్దరూ విభేదించారు. కారణం ఏంటి? నువ్వు అదుపు తప్పావు, నువ్వు హద్దు దాటావు. ఈ హద్దు దాటి మాట్లాడడం వల్ల ఇవాళ తల వంచుకోవాల్సిన పరిస్థితి ప్రభుత్వానికి వచ్చింది, పార్టీ కూడా వచ్చింది. కానీ చేయి దాటిపోయినటువంటి అంశం కాబట్టి పార్టీ కానీ ప్రభుత్వం కానీ ఏమి చేయలేనటువంటి దశలో ఇవాళ ఆమెను కోర్టుకి వెళ్ళవలసినటువంటి పరిస్థితిని చూస్తూ అసహాయంగానే నిలబడ్డాయి రెండు. ఇవాళ మళ్ళీ కొండా సురేఖ సంబంధించి విచిత్రమైనటువంటి ఒక మలుపు. ఎందుకని? మొన్నటి వరకు వాదించింది ఆమె, నేను చెప్పింది నిజమన్నట్టుగా. పిడివాదంతో ఆమె చాలా రోజులు తనను తాను సమర్థించుకుంది. కానీ అర్ధరాత్రి మరి ఏమనిపించిందో ఏమో, నేను చేసింది తప్పు అని ఒప్పుకున్నది. నేను మాట్లాడింది నాకే నచ్చలేదు అన్నటువంటి ఒక భావం ఆమె వెలిబుచ్చింది. ఎందుకు ఇలా ప్రవర్తించాను అన్నటువంటి పశ్చాత్తాపం ఆమెలో కనపడుతోంది. కానీ ఇది నిజానికి ఒక ప్రయోజనం కోసం మార్పు చెందిన మనసుగా నటించటం తప్పితే మనుషుల్లో మార్పు వచ్చింది,
మార్పు వచ్చే పశ్చాత్తాపంతో ఇలా మాట్లాడారు అన్నటువంటి దాఖలాలు ఎక్కడా కనపడే దశ లేదు. ఇప్పుడు జనరల్గా క్షమించమని అడిగిన వాళ్ళను మనం వదిలేయాలి అని అంటారు. కానీ ఇక్కడ క్షమించమనడం అనే దాంట్లో ఉన్నటువంటి నిజాయితీ కూడా ప్రశ్నార్థకమే. మాట్లాడిందంతా మాట్లాడేసి అవమానం చేసి అలాగే అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టి దట్టు ఒక మహిళ తల ఎత్తుకోలేనటువంటి దశను తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం. కోర్స్ ఈమె మాట్లాడిన మాటల్లో నిజం ఉన్నా లేకపోయినా ఎవరినైతే ఈమె నిందించిందో వాళ్ళు తలదించుకోవాలా అస్సలు అవసరం లేదు. కానీ అంతో ఇంతో బాధ ఉంటుంది, అంతో ఇంతో అవమానం ఉంటుంది. ఆ అవమానానికి కారకురాలు ఎవరు? మంత్రిగా ఉన్నటువంటి కొండా సురేఖ. ఆ మాట్లాడినటువంటి మాటలు మరొక మహిళను కించపరిచి సమాజంలో ఆమెను అపహాస్యం చేసే దశ తీసుకొస్తున్నానన్నటువంటి ఝాసే లేనటువంటి పరిస్థితిలో ఆమె ఇష్టానుసారం ప్రెస్ ముందు మాట్లాడింది. అందుకే కేసులు ఎదుర్కొంటోంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఒకటి చాలా స్పష్టంగా, ఈమె పశ్చాత్తాపడి నేను చేసింది తప్పు అని అంటే కోర్టులో ఉన్నటువంటి కేసు ఏమీ రద్దు అవ్వదు. క్షమాభిక్ష పెట్టాల్సింది ఎవరు అని అంటే కాంప్రమైజ్ పిటిషన్ వేసుకుంటే ఎవరైతే ఉన్నారో నాగార్జున అండ్ హిజ్ ఫ్యామిలీ ఆమెను క్షమించగలిగితే ఆమె కొంత ఊరట కలిగినట్టే. అలాగే ఈ క్షమార్హానికి సంబంధించినటువంటి విషయం కోర్టు పరిగణలోకి తీసుకోగలిగితే ఈమెకు శిక్ష పడాల్సిన అవసరం లేకుండా అలాగే కోర్టులో ఇబ్బందులు మళ్ళీ ఫేస్ చేయకుండా ఉండే పరిస్థితి ఉంటుంది. మొత్తానికి ఇక్కడ నేర్చుకోవాల్సింది ఒకటే, ఏదో ఆవేశంగా మనం మాట్లాడేస్తే కుదరదు. ఎవరినో ఒకరిని ఇష్టానుసారం తూలనాడితే అస్సలు చట్టం ఒప్పుకునే దశలో లేదు. అందుకే మంత్రిగా ఉన్నటువంటి ఒక మహానుభావురాలు, దట్టు ఒక మహిళ అని పదే ఎందుకు అంటున్నానంటే మరొక మహిళ మీద మనం మాట్లాడుతున్నప్పుడు ఆమె యొక్క బాధను మనం అర్థం చేసుకోవాలి కదా. ఆమెను కించపరుస్తున్నట్టుగా మనం మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్త తీసుకోవాలి కదా. మహిళ కనీసం మాత్రం మద్దతుగా నిలబడకపోతే, ఆత్మగౌరవాన్ని నిలపకపోతే మరి ఒకరి పట్ల ఒకరికి గౌరవం ఉన్నట్టు ఎలా ఒప్పుకోవాలి, ఎలా భావించాలి? సో ఇక్కడ ఈ మొత్తం ఎపిసోడ్లో మనకు కనపడుతున్నది, తొందరపడి మాట్లాడిన వాళ్ళు ఎవరైనా సరే కొంచెం ఆలోచించి మాట్లాడకపోతే వచ్చే ప్రమాదం ఇదే. కోర్టుల చుట్టూ తిరగాల్సిందే, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్. అలాగే మంత్రిగా ఆమె ఎదగాల్సింది పోయి కిందకి కూలిపోయినట్టు పరిస్థితి చాలా స్పష్టంగా కనపడుతోంది. ఆమె చేసినటువంటి వ్యాఖ్యల వల్ల పార్టీలో ఆమె పరువు పోయింది, సమాజంలో ఆమెను తేలిగ్గా చూశారు. అలాగే పార్టీ క్యాడర్లో కూడా ఈమె నోరు అదుపులో ఉండదు, అలాగే ఇష్టానుసారం మాట్లాడుతుంది అన్నటువంటి ముద్ర వేసుకుంది. ఇంతకాలం ఆమె ఒక రాజకీయ పోరాట శక్తిగా కనపడినా చేసిన ఒకే ఒక తప్పు వల్ల మొత్తం తనకున్నటువంటి చరిత్రను తనే మసకబారినట్టుగా చేసుకున్నది అన్నది వాస్తవం. దీన్ని గ్రహించమంటున్నా, ఇలాంటి ప్రయత్నాలు జరగకూడదని భావించమంటున్నా. సో మొత్తం మీద జరిగినటువంటి ఈ ఉదంతంలో శిక్షార్హురాలైనా సరే క్షమాభిక్ష పెట్టగలిగితే కోర్స్ అది నాగార్జున చేతిలో ఉంటుంది, కోర్టు నిర్ణయాల్లో ఉంటుంది. చూద్దాం ఏం జరగబోతుందో.